Very good evening. Welcome to the debate. ఆంధ్రప్రదేశ్లో ఇసుక స్కామ్ విలువ ఎంత? మామూలుగా మనం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ, కొత్త పాలసీ తెస్తామంటూ పాత పాలసీని పక్కన పెట్టేసి దాదాపు 6 నెలలు అసలు ఎవరికి ఇసుకే లేకుండా చేశారు. మనం చూసాం భవన నిర్మాణ కార్మికులు కూడా రోడ్ల ముడి ఎంత దయనీయమైన స్థితిలో, చివరికి విపక్ష పార్టీలు లేకపోతే కొంతమంది అన్నదాన కేంద్రాలు పెట్టి కార్మికులకి లేకపోతే కూలీలకి అన్నదానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి దుస్థితి చూపించి జనానికి తర్వాత ఇసుక పాలసీని తీసుకొచ్చి మొత్తం మీద ఒక పెద్ద భారీ కుంభకోణానికి ఆయన తెరలేపాడు. మొత్తం గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలు బాగా చర్చించుకున్నది లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా. మాఫియా అనే పేరుతోనే పిలిచారు వాటిని. అంతగా ఇసుక కుంభకోణం ఆ ఏపీని వణికించింది. మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళు ప్రజాప్రతినిధుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ఎంపీలని అడ్డం పెట్టుకొని అన్ని జిల్లాల్లో కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు ఇసుకని. ఏ క్వారీ చూసినా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే కప్పం కట్టాలి. ప్రతి నియోజకవర్గం నుంచి కప్పం వెళ్లాల్సిందే తాడేపల్లికి. ఒక రకంగా చెప్పాలంటే ఇసుకని మొత్తాన్ని ఆహారంలాగా భోంచేశారు. ఇది తెలిసిన విషయమే. ఎన్నోసార్లు దీని మీద చర్చలు జరిగాయి, ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు డిమాండ్ కూడా కంప్లైంట్ కూడా చేశారు. అంటే దాన్ని బట్టి మనం ఎంత ఊహించుకుంటాం, ఏ రేంజ్లో ఊహించుకుంటాం, ఇసుక స్కామ్ని భారీ ఎత్తున ఊహించుకుంటాం. పైగా కొన్ని ప్రైవేటు కంపెనీలను తీసుకొచ్చి ఇసుకని వాళ్ళు మానిటర్ చేస్తారు, వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం, వాళ్లే ఇసుకని విక్రయిస్తారు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నాం అని చెప్పి ఒక 3 సంస్థలను తీసుకొచ్చి వాటికి అప్పచెప్పారు. ఆ 3 సంస్థలు పేరుకే. ఆ 3 సంస్థల ముసుగులో కూడా వీళ్ళే ఇసుక దందా చేసింది. ఇది ఓపెన్ సీక్రెటే. ఇది అందరూ మాట్లాడుకున్నది. అప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరూ అది మాట్లాడింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దాని మీద గడిచిన కొన్ని రోజులుగా విచారణ చేపట్టిన ఏసీబీ ఆ విచారణలో భాగంగా 2,500 కోట్ల రూపాయలు, 2,566 కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ జరిగిందని చేసి దానికి ఆధారాలు బయట పెడుతోంది. ఇది ఆశ్చర్యకరమే. 2,500 ఏంటి, 25,000 కోట్లు ఉండాలి. అప్పుడు జరిగిన చర్చ, అప్పుడు జరిగిన అనుమానాలు వీటిని చూస్తే ఆ రేంజ్లో ఉండిన స్కామ్ అది. సో అది ఒకటైతే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వెంకటరెడ్డి అనే ఒక డైరెక్టర్, అప్పుడున్న మైనింగ్ డైరెక్టర్ 2 నెలలుగా పరారీలో ఉన్నాడు. 2 నెలలుగా పరారీలో ఉన్నాడు. ఆయన ప్రభుత్వ అధికారి, ఏదో స్మగ్లరో లేకపోతే ఏదో కాదు, ప్రభుత్వ అధికారి. 2 నెలలుగా పరారీలో ఉండి ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అంటే ఇది ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, పోలీసులకు తెలియకుండానే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడా? సాధ్యమా అది? ఒక అధికారి అలా తిరగడం సాధ్యమేనా? ఎందుకంటే ఇసుకలో అతనిదే కీలకమైన పాత్ర అని చెప్పి ఏసీబీ చెప్తోంది. మొత్తం అన్ని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, ఈ కాంట్రాక్ట్ కంపెనీలకి, కొంతమంది ఇండివిజువల్స్ కూడా చాలా అతను మధ్యవర్తిగా ఉండి మొత్తం ఇసుకను దోచిపెట్టాడు, ఇసుకను ఒక దందాగా మార్చాడు అనేది ఇప్పుడు ఏసీబీ తయారు చేసిన ఒక నివేదిక. మరి అంతటి కీలకమైన వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడు? ఎప్పుడు పట్టుకుంటారు ఇతన్ని? ఎలా పట్టుకుంటారు? ఇది ఒక పెద్ద పజిల్ లాగా అయిపోయింది కొన్ని వారాలుగా. సో తర్వాత ఈ కంపెనీల సంగతి ఏంటి? జేవీపీఎల్, జీసీకేసీ, ప్రతిమ, ఈ 3 సంస్థలకి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని తవ్వుకుని అమ్ముకునే కాంట్రాక్ట్ ఇచ్చింది. వాళ్ళు ఎంత తవ్వారు, వాళ్ళు ఎంత చేశారు, ఎవరికి అమ్మారు, ఎక్కడికి అమ్మారు, అసలు ఆ సంస్థలు ఎవరివి,
ఎవరు బినామీ సంస్థలుగా ఈ పని చేశాయి, ఆ సంస్థలను డ్రైవ్ చేసింది ఎవరు, ఆ సంస్థల ద్వారా లబ్ధి పొందింది ఎవరు, సో ఇవన్నీ తీస్తే మళ్ళీ తాడేపల్లికి వెళ్తోంది. ఎక్కడి నుంచి తిరిగినా అక్కడికే వెళ్తోంది. మొత్తం ఈ 3 సంస్థల కేంద్ర బిందువు తాడేపల్లిలో ఉంది. పేరుకే ఇవి కాంట్రాక్ట్ సంస్థలుగా ఉన్నాయి తప్ప మొత్తం నడిపించిందంతా తాడేపల్లి కేంద్రం నుంచే నడిచిందనేది ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది పోలీసులు చెప్తున్నారు, పార్టీ ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ చెప్తున్నాయి, అధికారంలో లేని ప్రధాన పార్టీలు కూడా చెప్తున్నాయి. మరి ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఒకటి, ఏసీబీ మొత్తం అయిపోయిందా? ఎంక్వైరీ అయిపోయి 2566 కోట్లు ఇసుకలో అక్రమాలు జరిగాయి, దందా జరిగిందని తేల్చేశారా? ఇదే ఫైనల్లా లేకపోతే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అసలు ఇసుకను తవ్వారా? ఆ ఇసుకలో జరిగిన అక్రమాలను తవ్వారా ఏసీబీ వాళ్ళు? మొత్తం తవ్విన తర్వాతే ఇదంతా బయటకు వచ్చిందా? ఈ 2500 ఫైనల్ ఫిగర్ అది, లేకపోతే ఇంకా చాలా ఉందా? వెంకటరెడ్డి బయటకు వస్తే ఇంకా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇంత పెద్ద ఇసుక కుంభకోణం ఇక్కడే ఎందుకు ఆగిపోతుంది, తప్పించుకున్న అధికారులు ఎక్కడికి తప్పించుకున్నారు అనేది మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు ఏదో ఏనుగులు వేసినట్టుంది నాకు, ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు లిక్కర్ గురించి ఇసుక గురించే ఎక్కువ మాట్లాడుకున్నాం. అంటే 2500 కోట్లు చిన్న ఫిగరా అని మీరు అనొచ్చు, కానీ మనం అప్పుడు మాట్లాడుకున్న దాంతో కానీ, అప్పుడు ప్రజలు చర్చించుకున్న దాంతో కానీ, అప్పుడు ప్రజలు అవస్థలు పడిన దాంతో కానీ పోల్చుకుంటే ఇది చాలా చిన్న ఫిగర్. ఏంటిది ఈ స్కామ్ వాల్యూమ్ ఇంతేనా, ఇంకా ఉందా? వికే గారు, మీతో మీరు ఏదైతే ఇంతేనా 2566 కోట్లు అని ఏదైతే అన్నారో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తా. ఇది ఇంత కాదు, ఇంకా చాలా ఉంది. 2566 కోట్లు ఏంటండి? ఇది మొత్తం ఇసుక స్కామ్ మొత్తం 2566 కోట్లని నిజంగా కనుక డిపార్ట్మెంట్ తేల్చేసి ఫైల్ మూసేస్తే అంతకంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. దాదాపుగా మేము ఆ రోజున చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పారు, సుమారుగా 40,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి. ఆ రోజున అనేక ఆధారాలు కూడా మేము బయట పెట్టాం. ఇవాళ కూడా ఏసీబీ వాళ్ళు ఏదైతే ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో మీరు చూసినట్లయితే ఇసుక దోపిడీ 2566 కోట్లు అని చెప్తూనే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తింపు ఆధారాలు లభ్యం. ఇది ఓన్లీ ఏంటంటే ప్రాథమిక విచారణ, ప్రాథమిక అంచనా మాత్రం, ఇదేమీ ఫైనల్ ఎస్టిమేట్ కాదు. ప్రిలిమినరీగా వాళ్ళు చేసినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీలో వాళ్ళకి దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఆధారంగా వాళ్ళు తేల్చినటువంటి ఫిగర్ ఇప్పటి వరకు ఇదేం అంతం కాదు, ఇది ఎండ్ కాదు. ఈ 2566 కోట్లు అనేది ది ఎండ్ కాదు. ఇది సుమారుగా 40,000 కోట్ల రూపాయల కుంభకోణం. విచ్చలవిడిగా డమ్మీ కంపెనీలని తెర మీదకి తీసుకొచ్చి దోచేశారు. ఇవాళ వెంకటరెడ్డి అనేవాడు ఒక పిల్ల పిచ్చుకలాంటోడు. వెంకటరెడ్డే ఉందండి, వాడు డమ్మీ తోలుబొమ్మ. ఈ వెంకటరెడ్డిని ఆడించింది వెనకమాల ఉన్నటువంటి ఆ పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి కదా. పెద్దిరెడ్డి, ఆ పెద్దిరెడ్డి వెనకమాల జగన్ రెడ్డి, వాళ్ళు కదా ఆ సూత్రధారులు. వెంకటరెడ్డి ఏముందండి, తోలుబొమ్మలు అంటాడు, ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు. కాబట్టి ఇక్కడ వెంకటరెడ్డి, సరే వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకోవటం అనేది చాలా అవసరం, అది ఖచ్చితంగా తీసుకుంటాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ బట్ వెంకటరెడ్డి ఈజ్ నాట్ ది ఎండ్. వెంకటరెడ్డి వెనకున్నటువంటి పెద్దిరెడ్డి వెనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అది అక్కడ వరకు వెళ్తుంది. ఇది ఖచ్చితంగా, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ 2-3 విషయాలు కొన్ని ఈ డిబేట్ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలండి. ఇది ఎందుకని మేము 40,000 కోట్ల రూపాయల స్కామ్ అని ఆ రోజున అన్నాము? తెర మీద మీరు ఇందాక చెప్పారు 3 కంపెనీలు, అన్నీ కూడా డమ్మీ కంపెనీలు అని మేము దేనికన్నాం అన్న దానికి ఒకసారి ఫస్ట్ మనం జయప్రకాష్ పవర్ వెంచర్స్ అని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం ఆ కంపెనీ గురించి. అసలు ఈ కంపెనీకి
ఆంధ్రప్రదేశ్లో శాండ్ టెండర్ ఒకటి రాబోతున్నది అన్న విషయమే తెలియదు వాళ్ళకి తెలియజెప్పింది ఎవరు? టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. టర్న్కీ మీరు బాగా గుర్తుంది కదా వికే గారు, టర్న్కీ అది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ సంస్థ టర్న్కీ. ఆ టర్న్కీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి లేఖ రాశారంట. ఇదిగోండి అని ఆ విషయాన్ని వాళ్లే జయప్రకాష్ పవర్ వెంచర్స్ తరఫున విష్ణునాథ్ అని ఆయన ఒక లెటర్ ద్వారా తెలియజేశారు చాలా స్పష్టంగా డిఎంజీకి, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి. అసలు మాకేం తెలియదురా బాబు, టర్న్కీ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ January, February 2021 had requested us for our participation in the forthcoming sand mining contract being conducted by Director Mines and Geology, Government of Andhra Pradesh. జగన్ రెడ్డి బినామీ సంస్థలే రిక్వెస్ట్ చేసిందంటే వాళ్ళని, మీరు ముందు ఒక డమ్మీగా మీరు ముందుండండి, ఏదో టెక్నికల్ క్వాలిఫికేషన్ అది మీట్ అవటానికి, మిగతా మేము చూసుకుంటాం, మీకేం సంబంధం లేదు అసలు అని చెప్పి వాళ్ళు January, Februaryలోనే లెటర్ రాసి వీళ్ళు లాగారని జేపీ వాళ్ళు రాసినటువంటి లెటర్. అంతేకాకుండా ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా, దీనిలో ఎన్ని గిమ్మిక్కులు ఉన్నాయంటే ఈ వెంకటరెడ్డి పెద్దిరెడ్డి కలిసి చేసినటువంటి ఇవన్నీ అప్పుడు నేను గతంలో మేము ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు సంపాదించిన డాక్యుమెంట్లు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తవ్వాల్సింది కూడా లేదు. ఇవన్నీ కూడా ఒక సెట్ అంతా కూడా ఏసీబీ వాళ్ళకి కూడా ఇచ్చాము, ఇవన్నీ కూడా వస్తాయి. ఎంత దుర్మార్గంగా చేశారంటే వీకే గారు, ఈ టర్న్కీ ఎంటర్ప్రైజ్ అనేవాడు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడితో సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది 7th May 2021. 7th May 2021 సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఏది జేపీ పవర్ వెంచర్స్ జగన్ రెడ్డి బినామీ సంస్థ అయినటువంటి టర్న్కీ. అగ్రిమెంట్ కుదుర్చుకోవటానికి దాదాపుగా నెల రోజుల ముందే April 9, 2021 జయప్రకాష్ పవర్ వెంచర్స్ తరఫున టర్న్కీ వాడు డిమాండ్ డ్రాఫ్ట్ ఏది బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేస్తాడు ఏది వెంకటరెడ్డికి. వెంకటరెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అసలు బ్యాంక్ గ్యారంటీ కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు ఇవ్వలేదండి, జగన్ రెడ్డి బినామీ సంస్థ ఇచ్చింది. అది కూడా మామూలుగా ఏంటి, పర్ఫార్మెన్స్ డిపాజిట్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వాలి, కానీ ఒక బ్యాంక్ గ్యారంటీతో సరిపెట్టేశారు. అంటే అసలు ఎంత అడ్డగోలుగా జగన్ రెడ్డి బినామీ సంస్థ టర్న్కీ అనేది జయప్రకాష్ పవర్ వెంచర్స్ ని కేవలం తెర మీద చూపిస్తూ వాళ్ళు ఏ రకంగా చేశారో దానికి వెంకటరెడ్డి ఏ రకంగా సహకరించాడు, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీటి ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రెండోది వీకే గారు, మనం ఒక్కసారి కొన్ని వాస్తవాలు కూడా చెప్పాలి. నాకు ఒక 2 నిమిషాలు టైమే ఉంది. ఇదే డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి జిఎస్టీ డైరెక్టర్ జనరల్ జిఎస్టీకి ఒక లేఖ రాశాడు. జిఎస్టీ వాళ్ళు ఒక ఎంక్వైరీ, ఈ శాండ్ మీద అసలు ట్యాక్స్ ఎంత వసూలు అవుతుంది దీనిపైన ఒక ఎంక్వైరీ వేసి వాళ్ళు కొన్ని క్వెరీస్ వేస్తే వెంకటరెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలు ఆయన ఏమని ఇచ్చాడంటే, సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు, అంటే ఈ శాండ్ మైనింగ్ ని ప్రైవేట్ సంస్థ అయినటువంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి ఇవ్వక ముందు కాలంలో 1900 కోట్ల రూపాయలు ఆదాయం వాళ్ళకు వచ్చినట్టు ఏది 20 నెలల కాలానికి, అంటే నెలకి 95 కోట్లు చొప్పున వీళ్ళకి ఆదాయం వచ్చినట్టు, దానిపైన ట్యాక్స్ కట్టినట్టు ఏది జిఎస్టీ వాళ్ళకి చెప్పారు. కానీ ఇమ్మీడియట్ గా వీళ్ళు పిలిచినటువంటి టెండర్ ఏదైతే ఉందో ఆ టెండరు 24 నెలల కాలానికి కేవలం 1510 కోట్లకే టెండర్ పిలిచారు. అంటే చూడండి అసలు ఎంత అడ్డగోలుగా, ఇది దానికి ముందు 20 నెలల కాలంలో నెలకి 95 కోట్ల చొప్పున 1900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆ తర్వాత వీళ్ళు పిలిచినటువంటి 24 నెలల టెండరు 2280 కోట్లకు పిలవాలి, ఏది మంత్లీ 95 crores చొప్పున. దానికి ముందు గవర్నమెంట్కి అంతే వచ్చింది కదండి, వచ్చినప్పుడు మినిమం వాల్యూ అంతకు పిలవాలి కదా టెండరు. అంతకు పిలవకుండా 2280 crores బేస్ వాల్యూగా పెట్టాల్సినటువంటి టెండర్ని 1510 కోట్లకి 770 కోట్ల లెస్కి పిలిచారండి. 770 కోట్లు ఎవడు సొమ్మండి అది? అంటే టెండర్ పిలవటంలోనే వీళ్ళు ఎంత మతలబు చేశారో చూడండి. 770 crores లెస్కి టెండర్ని పిలిచారు. అంతేకాకుండా అదే వెంకటరెడ్డి ఇవన్నీ ఇన్ రైటింగ్ జిఎస్టీ వాళ్ళకి ఆయన ఇన్ రైటింగ్ ఇచ్చాడండి. సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు రాష్ట్రంలో 4,86,00,000 మెట్రిక్ టన్నుల శాండ్ అమ్మకాలు జరిగినట్టు 20 నెలల కాలానికి, అంటే నెలకి 22.8 లక్షల మెట్రిక్ టన్నులు మేము అమ్మామని చెప్పినటువంటి వ్యక్తి ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే డమ్మీ సంస్థను తెర మీదకి తీసుకొచ్చారో
శాండ్ సేల్స్ కేవలం 7 లక్షల మెట్రిక్ టన్నులు అంట మన రాష్ట్రంలో. కేవలం 7 లక్షలు అంటే నెంబర్ 2లో మాన్యువల్ వే బిల్లులు రాసేవాళ్ళు మీకు గుర్తుంది కదా వికి గారు, వే బిల్లులన్నీ మాన్యువలే. అంటే గతంలోనేమో నెలకి 22.8 లక్షల మెట్రిక్ టన్నుల శాండ్ అమ్మకాలుంటే ఒక ప్రైవేట్ కంపెనీని తెర మీద తీసుకొచ్చి జగనన్న గారి దోపిడీ స్టార్ట్ అయిన తర్వాత దానిని అఫీషియల్ ఫిగర్ కేవలం 7 లక్షలు కోసవతలు మారేశారు. నాట్ ఈవెన్ 30%. దీస్ ఆర్ ఆల్ రిటర్న్ ఎవిడెన్సెస్ బై వెంకటరెడ్డి. ఇవన్నీ రిటర్న్ గా ఇచ్చాడు. అదే ఈ రకంగా కూడా ఆన్ రికార్డు. యా వికే గారు అడగండి. మేము అంటున్నది కూడా అదే. అంత పెద్ద ఇది జరిగిందని డే అండ్ నైట్ కూడా బ్లాక్ అండ్ వైట్లో మాట్లాడుకున్న పరిస్థితే ఉంది కదా. అప్పుడు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ మరి ఏసీబీ అంటే నేను ఏసీబీ సరిగా చేయలేదనో లేకపోతే ఇంకోటనో నేను అనడంలా, బట్ సంథింగ్ ప్రైమరీ రిపోర్ట్లో ఇలా వచ్చిందా ఏంటనేది. ఒక నిమిషం పట్టాభి గారు. గఫూర్ గారు నమస్కారం అండి. ఇక్కడ ఒక పాయింట్ సార్ వికే గారు ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. జస్ట్ యా కెన్ ఐ ప్రొసీడ్? యా కంక్లూడ్. యా జస్ట్ కన్క్లూడ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మనం ఏదైతే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు బాకీ పడ్డాడు, దాదాపుగా 800 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడని వాళ్ళు అనుకుంటా ఉన్నాము. టెండర్ 1528 కోట్ల ఎంతో టెండర్ పాడుకున్నటువంటి వ్యక్తి ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఏది టర్నికే అనే బినామీ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది కేవలం 201 కోట్లండి. 201 crores ఓన్లీ. మిగతా పేమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి పేమెంట్ ఇప్పించారు. దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఇప్పించారు. అంటే టర్నికీ అనే సంస్థ తన జేబులో నుంచి ప్రభుత్వ ఖజానాకి చెల్లించింది కేవలం 201 కోటి రూపాయండి. దాదాపుగా 40,000 కోట్ల రూపాయల స్కామ్ లో వాళ్ళు అఫీషియల్ గా పే చేసింది 201 crores. మిగతా అఫీషియల్ పేమెంట్ అంతా ఏదో ఇళ్లకి ఇసుక తోలినట్టు. ఎన్ని ఇళ్లు కట్టారండి వీళ్ళు జగనన్న కాలనీలో? వీళ్ళు జగనన్న గఫూర్ గారు నమస్కారం సార్. నమస్తే. గఫూర్ గారు, మనం ఇసుక గురించి ఎన్నో చూసాం, ఎన్నో విట్నెస్ చేసాం. ప్రజలు పడుతున్న కష్టాలు చూసాం, ఇసుక దొరక్క పడుతున్న ఇబ్బందులు చూసాం, ఇసుక రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నది చూసాం, అక్రమ మార్గాలు వెళ్ళిపోతుంది చూసాం, టన్ను ఎంత కమ్ముతున్నారు, ట్రాక్టర్ ఎంత కమ్ముతున్నారు, ఇవన్నీ చాలా చర్చలు జరిగాయి. అసలు ఏపీలో ఇసుక అంటే బంగారం అనే స్థాయిలో మనం చూసాం కదా. సో ఇప్పుడు ఏసీబీ ఒక నివేదిక ఇచ్చింది. 2566 కోట్లు ఇది జరిగింది, అవకతవకలు జరిగాయి, స్కామ్ జరిగింది. వెంకటరెడ్డి అనే అధికారి దీనికి మొత్తానికి కింగ్ పిన్ లాంటి వాడు. ప్రైవేట్ వ్యక్తులకు తర్వాత 3 కాంట్రాక్ట్ కంపెనీలకి ఇతను దోచిపెట్టాడు అనేది దీని సారాంశం అండి. సో మీకేమనిపిస్తుంది? 2566 కోట్లు అనడం కానీ, లేకపోతే వెంకటరెడ్డి అనే అధికారి 2 నెలల నుంచి పరారీలో ఉన్నాడంట ఒక అధికారి. సో ఇదంతా చూస్తే కరెక్ట్ గా జరుగుతుంది అనిపిస్తుందా ఎంక్వైరీ? వెంకటకృష్ణ గారు, సారీ టు సే, ఈ గవర్నమెంట్ 3.5 మాసాలైందండి. అవును. ఈ 3.5 మాసాల్లో మేమేదైతే అనుకున్నామో అది చూస్తే చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ వెరీ పూర్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత రెండవది, గవర్నమెంట్ చేతిలో అడ్మినిస్ట్రేషన్ లేదు అనిపిస్తుంది. పట్టాభి గారికి కోపం రావచ్చు అది. ఎందుకంటే ఇప్పుడు ఇసుకది కొత్తగా ఇప్పుడు ఆయన అన్ని వివరాలు చెప్తున్నాడు, జేసీ వెంచర్స్ అది ఇది ఇవన్నీ వివరాలు. ఈయనకు తెలిసిన ఈ విషయాలు ఏసీబీ వాళ్ళకి తెలియదా? అంటే దే డోంట్ వాంట్ టు ఇన్వెస్టిగేట్, లేదా గవర్నమెంటే పొలిటికల్ గా ఉద్దేశపూర్వకంగా క్యాంపెయిన్ చేసుకుంటే చాలు, అవినీతి పరులను చెప్పుకుంటే చాలు, ఇవి బయటకు తీయాల్సిన అవసరం లేదు అని ఉండాల. ఎందుకంటే ఇక్కడేం శుద్ధపూసలు లేరు. ఇప్పుడు కూడా ఇసుక పరిస్థితి అంత సజావుగా ఏం లేదు. ఇసుక పరిస్థితి నేను బాధతో చెప్తున్నాను, నేను ఇసుక పరిస్థితి అంత సజావుగా ఏం లేదు. అది ఎట్లా అండి? ఇప్పుడు 30,000 40,000 అంటున్నాడు, కాదు 30,000 అనుకుందాం. 30,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వాడు ప్రధానమైనటువంటి బాధ్యుడు. ఏ భూప్రపంచం లేడా వాడు?
ఏ భారతదేశంలో ఎక్కడ లేడా? రహస్యంగా దాక్కుని ఉన్నాయి మన భూమి లోపల. ఇంత చేతగాని పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకని నడుపుతున్నది మీరు? అసలు చాలా బాధ అనిపిస్తుందండి. ఒక్కరిని పట్టుకోలే, ఇసుకది బయటికి రాలే, మద్యాన్ని బయటికి రాలే, పబ్లిసిటీ ఓ అబ్బా టన్నులు పబ్లిసిటీ. మీరు బోర్ల బొక్కన పడతారు. నేను వాస్తవం చెప్తున్నాను. మీరు ఈ పద్ధతిలో పబ్లిసిటీ మాంగర్స్ గా మాత్రమే ఉంటే జనం మాత్రం హర్షించరు. ఎందుకంటే వెంకటరెడ్డిని పట్టుకోలే, వాసుదేవరెడ్డిని పట్టుకోలే, ఇంగోని పట్టుకోలే. అసలు ఏ కేసు కాంక్రీట్ గా లేదు. ఒక్క ఏది అగ్రిగోల్డ్ లో మాత్రమే ఒక అరెస్ట్ చేసినారు తప్ప ఏ కేసు కాంక్రీట్ లేదు. ఇప్పుడు మీకు మీ ఆఫీస్ మీద పడి మిమ్మల్ని రాత కొడితే సుప్రీంకోర్టులో రక్షణ తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఇంకేముంది, ఐపీఐల సంగతి చూస్తామంటున్నారు. అయినా మీకు సిగ్గు రావడంలా. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో లేదు, మీ అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో లేదు. ఏం గవర్నమెంట్ అనాలి దీన్ని? నా పాయింట్ ఏమంటే నాకేమి వీళ్ళ మీద ప్రత్యేక ప్రేమ లేదు, వాళ్ళ మీద ప్రత్యేక ద్వేషం లేదు. కానీ ప్రజాధనం కొల్లగొట్టబడింది సార్. ఈ జేపీ వెంచర్స్ బోగసు. ఈ టర్న్ కి ఇదంతా జగన్ రెడ్డిది. కింద దోచుకున్నంత ఎమ్మెల్యేల సిండికేటు మా జిల్లాలో నాకు తెలుసు. ఎమ్మెల్యేల సిండికేటు నేను పేర్లు కావాల్సింది చెప్తాను. వాళ్ళందరూ ఇప్పుడు మీ ఆశీర్వాదంలో ఉన్నారు, మీ ఆశ్రయంలో ఉన్నారు వాళ్ళు, ఆ సిండికేట్ వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరు కూడా ఇదే పద్ధతిలో కనుక పోతే ప్రజలు హర్షించరు, ప్రజలు శపిస్తారు. అది గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇప్పటికైనా సరే సిన్సియర్ గా మీరు చేయదలుచుకుంటే చెయ్యండి, లేదంటే చేతులెత్తి నమస్కరించి మా చేత కాదు బాబు అని చెప్పండి. ఈ ఊరికే పోలీస్ సిఐడి ఏమో సిఐడి వాళ్ళేమో చెప్తారు 2500 కోట్లు, పట్టాభి చెప్తాడు 30,000 40,000 కోట్లు. ఎవరు నమ్మాలి మేము? గవర్నమెంట్ లేకుంటే ఒకవేళ సరే మా లెక్కలు మాకున్నాయని చెప్పొచ్చు. గవర్నమెంట్ మీది, మీ చేతిలో పెట్టుకొని మీరు నడిపించలేకపోతే ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాతనా? కాబట్టి కుంభకోణాలకు సంబంధించి ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్, ప్రజలు మాత్రం క్షమించరు. వీళ్ళు కూడా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పినారు అనుకుంటారు. ఇఫ్ యు ఆర్ సీరియస్ పట్టుకోండి, ఎక్కడున్నా పట్టుకొని రండి, నిలబెట్టండి బోన్లో. పెద్దిరెడ్డా, ఎద్దిరెడ్డా, ఇంగోడా ఎవడైనా కానీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టండి. ఆ రకంగా మీరు సిన్సియర్గా సీరియస్గా ఉంటే ప్రజలు హర్షిస్తారు. అలా కాదనుకోండి, ఇప్పుడు ఈ ఇసుక నాకు అర్థం కాలే. అసలు పోయిన గవర్నమెంట్ లో ఉండేదానికంటే ఎక్కువ ధర పలుకుతుందండి ఇసుక ఇప్పుడు. ఇదేం చిత్రమో అర్థం కాలే. అప్పుడు అది కుంభకోణం కాదనుకోవాలా. కాబట్టి గవర్నమెంట్, నేను చెప్పేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు నేను కష్టపడుతున్నా ఒక వ్యక్తి కష్టపడితే కాదు సార్. ఒక వ్యక్తి కష్టపడితే ఏ గవర్నమెంట్ నడవదు. అట్లా ఉంటే ఆయన కూడా నేను బటన్ నొక్కి కష్టపడినా అంటాడు. పాయింట్ ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని ప్రక్షాళన చేసి ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ నడిపించేటువంటి పద్ధతిలో ఈ గవర్నమెంట్ సీరియస్ గా ఉందా లేదా? ఇప్పుడు కొత్త మంత్రులందరూ ఎవరికేం పవర్స్ లేవు, తెగ ఆనందపడిపోతున్నారు. ఆ బుడ్డి దీపం పెట్టుకొని కారులో ఊరేగుతూ ఇదే స్వర్గం అనుకుంటున్నారు. అది ఎవరికి పవర్స్ లేవాడా? మొత్తం పవర్స్ అన్ని కూడా ఒకరిద్దరు చేతిలో ఉన్నాయి. నేను ఆ పేర్లు కూడా చెప్పడం ఇప్పుడే మంచిది కాదు, రాబోయే కాలం చెప్తాం. అది కూడా ఇది ఈ పద్ధతి నడవదండి. ఈ పద్ధతి నడవదు. ఈ పద్ధతిలో మాత్రం గవర్నమెంట్ కు మంచి పేరు రాదు. రైట్. ఇసుకకు సంబంధించి ఏసీబీ ఇచ్చిన నివేదిక, దాని ద్వారా ఈ కంపెనీలు, బినామీ కంపెనీలు ఎవరి ద్వారా నడిచాయి, అలాగే పారిపోయిన వెంకటరెడ్డి ఎంతకాలం పారిపోతాడు, ఎంతకాలం వదిలేస్తారు, అసలు ఈ స్కామ్ని తవ్వడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి కానీ పోలీసుల చిత్తశుద్ధి కానీ ఎంత? గుడ్ ఈవినింగ్ అండి. ఈ ఇసుక మీద గడిచిన 5 ఏళ్లలో జరిగిన ఇసుక దందా మీద ఇప్పుడు జరుగుతున్న విచారణ, దర్యాప్తు కరెక్ట్గానే ఉందనిపిస్తుందా మీకు? ముందుగా ప్యానల్లో ఉన్న పట్టాభి గారు, అలాగే పెద్దల గఫూర్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు, ఈ ఇసుక దోపిడీ మీద మన కళ్ళ ముందు 3 రకాల ఫిగర్స్ ఉన్నాయి. ఒకటి, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఇసుక సత్యాగ్రహం అని చెప్పిన ఒక నిరసన కార్యక్రమం. ఆ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారితో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులందరూ కూడా వైసీపీ శ్రేణుల ద్వారా మెయింటైన్ చేయబడుతున్న డంపింగ్ స్టాక్ యార్డ్స్కి వెళ్ళి తాడి చెట్టెత్తున్న ఆ ఇసుక డంపులను చూపించి ఓవరాల్గా 40 కోట్ల టన్నుల ఇసుక దోపిడీ జరిగింది అని చెప్పని ప్రకటించారు.
అంటే సుమారుగా 40,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పని ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. తర్వాత దండా నాగేంద్ర కుమార్ అని చెప్పని తను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 146 ఇసుక రీచ్లకు గాను 106 రీచ్లు పర్యావరణ అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని చెప్పని వాటిని రద్దు చేయమన్నారు. 40 రీచ్లు స్థానిక అవసరాల రీత్యా నడుపుకోమని చెప్తే అవి మైనింగ్ డిపార్ట్మెంటు వాటిని కొనసాగిస్తా ఉన్న నేపథ్యంలో అతను పదే పదే కోర్టుని అప్రోచ్ అవుతా ఉన్నాడు ఎన్జీటీని. మీరు ఆదేశాలు ఇచ్చారు కానీ అక్కడ అమలు జరగట్లేదు అని చెప్పని. ఎన్జీటీ వాళ్ళు చీఫ్ సెక్రటరీకి 8 సార్లు లేఖలు రాస్తే 8 సార్లు కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇక్కడ అటువంటి పర్యావరణ ఉల్లంఘనలు జరగటం లేదు, అక్రమ తవ్వకాలు జరగట్లేదు అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే చివరికి 23 కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగట్లేదు అని చెప్పని ఒకే ఫార్మాట్లో లేఖ ఇచ్చారు. అది ద్వివేది ద్వారా డ్రాఫ్ట్ అయ్యి వచ్చింది. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అతను అది యాజ్ ఇట్ ఈస్గా జిరాక్స్ కాపీలాగా అందరూ సంతకాలు పెట్టి పంపించారు. చివరికి ఎన్జీటీకి 23 ఈ రిపోర్టులు చూసిన తర్వాత డౌట్ వచ్చి వాళ్ళు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులను కన్సల్ట్ చేయకుండా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులతోటి వాళ్ళు ఒక టీం పంపించారు ఇక్కడికి. మీరు వెరిఫై చేసిరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళి అని చెప్పని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారుల పరిజ్ఞానంలో లేకుండా వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ధారణ చేసింది ఏంటి అంటే విత్ జీపీఎస్ ట్రాకింగ్ ఎక్కడెక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతెంత క్వాంటిటీలో తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని వాళ్ళు ఎన్జీటీకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే 146లో మీరు 106 రద్దు చేశానంటున్నారు. ఓవరాల్గా 500 చోట్ల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. పైగా ఆ 106 రీచ్లు రద్దు చేసినప్పుడు ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే హెవీ మెషినరీ ద్వారా లోడింగ్ చేయడానికి వీల్లేదు, వీలైనంత వరకు మాన్యువల్ లోడింగ్ చేయమన్నారు. కానీ ఈ కేంద్ర అటవీ పర్యావరణ అధికారులు ఎన్జీటీకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క ప్రొక్లైనరు 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్లతోటి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఆన్ యావరేజ్ ఒక్కొక్క రీచ్లో 1500 నుంచి 2000 టన్నుల తవ్వకాలు ఒక రోజుకు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రోజుకి 1,00,000 టన్నుల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల పాటు యథేచ్ఛగా తవ్వకాలు జరిగినాయి. అంటే ఎన్జీటీకి అందిన రిపోర్టు ప్రకారమే 7,30,00,000 టన్నుల ఇసుక తవ్వకాలు జరిగినాయి. సేమ్ అదే రిపోర్టు సుప్రీంకోర్టుకి కూడా టేబుల్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఎన్జీటీ అంతకుముందు జేపీ వెంచర్స్కి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. మీరు పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారు కాబట్టి 100 కోట్లు ఫైన్ వేయమంటే జేపీ వెంచర్స్ వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా ఎన్జీటీ రిపోర్టుని ఎండార్స్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ దండా నాగేంద్ర కుమార్ కూడా సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయ్యాడు. ఆ ఇంప్లీడ్ అయిన నేపథ్యంలో ఎన్జీటీ దగ్గర ఉన్న రిపోర్టుని యాస్టీజ్గా సుప్రీంకోర్టుకి క్యారీ ఫార్వర్డ్ చేశారు. మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన సందర్భంగా కూడా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు అధికారులకి ఇది సుప్రీంకోర్టు తరపున మీరు విచారిస్తున్నట్టుగా భావించండి, మీరు మళ్ళీ గనక తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన సమాచారం మాకు అందింది అని అంటే ఖచ్చితంగా కోర్టు దిక్కన నేరంగా పరిగణిస్తాము అని చెప్పని తిరిగి సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా కొంతవరకు కంటితుడుపు రిపోర్ట్ ఇచ్చారు. మనం గమనించుకుంటే తమిళనాడులో 10 మంది కలెక్టర్లు ఇసుక అక్రమ తవ్వకాలకి వాళ్ళు తోడ్పడ్డారు అని చెప్పని ఈడీ 10 మంది కలెక్టర్లను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పని రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇక్కడ 23 కలెక్టర్లు రాతపూర్వకంగా వాళ్ళు ఎన్జీటీని తప్పుదో పట్టిస్తా రిపోర్ట్ ఇచ్చున్నారు. ఆ 23 కలెక్టర్లు ఇప్పుడు ప్రభుత్వంలో కొనసాగుతూనే ఉన్నారు. వాళ్ళనేం పక్కకి జరపలా. ఆ 23 ఇప్పుడు వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తూనే ఉన్నారు, కలెక్టర్లు గాను వివిధ విభాగాల్లోనూ. కాబట్టి ఇక్కడ మనకి అర్థమవుతున్నది ఈ 2,566 కోట్లు అనేది చాలా చిన్న అంశం. వాస్తవంగా ఏసీబీ వల్ల ఇది నిర్ధారణ జరగదండి. ఎందుకనంటే దీంట్లో సాంకేతికంగా చాలా అంశాలు ఉన్నాయి. జేపీ వెంచర్స్ వాళ్ళు 2023 జూన్ 30 తారీఖు వాళ్ళు సెబీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. మేము అంటే వాళ్ళ కంపెనీ క్వార్టర్లీ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక తవ్వక కాంట్రాక్ట్ తీసుకున్నాం, కానీ బ్యాక్ టు బ్యాక్ మేము ఇమ్మీడియట్గా టర్నికీ అనే సంస్థకి మేము అప్పజెప్పేసామన్నారు. మరి టర్నికీకి వీళ్ళు అప్పజెప్తే వీళ్ళ పేరు మీద జీఎస్టీ ఎట్లా ఇష్యూ అవుతూ వచ్చింది, వీళ్ళ పేరు మీద వే బిల్స్ ఎట్లా ఇష్యూ అవుతూ వచ్చినాయి? 2023 మే నెలలో వీళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయే వరకు జీఎస్టీ ఎవరి పేరు మీద నడిచింది? వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ టర్నికీకి ఇచ్చామని చెప్పని సెబీకి చెప్తున్నారు. అంటే సెబీకి ఇచ్చిన రిపోర్టు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలమనైన వే బిల్స్, మాన్యువల్ వే బిల్స్. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నారు,
ఇందాక పటాబ్ గారు అన్ని డీటెయిల్స్ చెప్పారు. మీరు ఇంకా జిఎస్టీ దాకా మీరు చాలా డీప్గా చెప్తున్నారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇది బయటికి రావట్లేదు? ఖచ్చితంగా ఏసీబీ వల్ల కాదు, దీని మీద సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే. ఎంతసేపటికి మనం ఇవాళ ఇసుక ఒక్కదాని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇదే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా ఉన్నాయి. మైనింగ్ మీకు నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు క్వాడ్జీ అక్రమ క్వారింగ్ జరుగుతున్న దాన్ని అడ్డుకుంటే ఆయన్ని పోలీసులు చాప చుట్టినట్టు చుట్టి తీసుకెళ్లారు, కానీ అక్రమ క్వారింగ్ అడ్డుకోలా. వేల కోట్ల రూపాయల క్వాడ్జ్ అక్రమ క్వారింగ్ జరిగింది. బాక్సైట్, లాటరైట్, గ్రావెల్, అసలు ఇది అది కాదండి. రాష్ట్రంలో ప్రకృతి వనరు అనే ప్రతి దాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే భూమి మరియు ప్రకృతి వనరుల లూటీ అని చెప్పని ఒక శ్వేతపత్రం విడుదల సబ్మిట్ చేశారు. దాంట్లో మెన్షన్ చేసిందే 50,000 కోట్ల రూపాయల దోపిడీ ప్రస్తావన వచ్చింది. అంటే భూమి రూపంగా గానీ ప్రకృతి వనరుల రూపంగా గానీ ఖచ్చితంగా యాక్చువల్ ఫిగర్స్ లెక్కేసుకుంటే మా నియోజకవర్గం పక్కన పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో దూలిపాల నరేంద్ర గారు పలుసార్లు ధర్నాలు చేశారు. 700 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరం 80 అడుగుల లోతున గ్రావెల్ క్వారింగ్ జరిగింది కిలార్ రోసి ఆధ్వర్యంలో. 2,100 కోట్ల రూపాయల గ్రావెల్ క్వారింగ్ ఒక్క పొన్నూరు నియోజకవర్గ చేబ్రోలు మండలంలో జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల గ్రావెల్ జరిగింది, ఎన్ని చోట్ల ఇసుక జరిగింది, ఎన్ని చోట్ల క్వాడ్స్ జరిగింది, సిలికా శాండ్ జరిగింది, నల్లమట్టి జరిగింది. అసలు ఇది లేదు అది లేదండి. ఏ ప్రకృతి వనరు దొరికితే ఆ ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోపిడీ జరిగింది. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. దీని మీద నిర్ధారణ జరగాలి అనంటే, సమగ్రమైన విచారణ జరగాలి అనంటే సిబిఐ విచారణ ఏదో ఉంది. అయితే పటాబ్ గారు ఇక్కడ ఎంత ధనం, ఎంత డబ్బు మిస్యూజ్ అయింది, లేకపోతే ఎంత స్కామ్ జరిగింది, ఎంత దోచేశారు అనే దాంతో పాటు అధికార దుర్వినియోగం ఇందా చెప్పారు కదా, కరెక్టే. అది 23 మంది కలెక్టర్లకి ఒకటే జిరాక్స్ కాపీ పంపించేసి ఏం జరగట్లేదు అని సంతకాలు పెట్టి తెప్పించారు. అది గ్రీన్ ట్రిబ్యునల్ పట్టుకుంది అక్కడ ఎన్జిటిలో. సో ఇంత పెద్ద అవకతవకలు, ఇంత పెద్ద స్కామ్ జరిగిన దాని పట్ల ఎందుకో ఎక్కడో లోపం కనిపిస్తోందేమో దర్యాప్తులు అనేది గఫూర్ గారు మాట్లాడిన మాటలు కూడా విన్నారు కదా మీరు, అనుమానాలు వ్యక్తం చేసిన అనుమానాలు. ఎక్కడ ఎందుకు ఇలాంటి దీనికి తావిస్తోంది ప్రభుత్వం? సార్, ఇప్పుడు మనందరం ఒక విషయం మర్చిపోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు ఏం పూర్తి కాల, 3 నెలలు అయింది. మొన్న 12వ తారీఖు 3 నెలలు 90 రోజులు. దానికి ముందు ఒక 2 వారాలు వరదలు అని చెప్పి ఆయన దాదాపుగా 10 రోజులు విజయవాడలోనే మకాం వేసి ఉన్నారు. దానికి ముందు ఆయన అధికార యంత్రాంగాన్ని అంతా ప్రక్షాళన చేసే కార్యక్రమాల్లో ఉన్నారు. కలెక్టరల్ ట్రాన్స్ఫర్లు, ఎస్పీల ట్రాన్స్ఫర్లు, వివిధ డిపార్ట్మెంట్స్లో బదిలీలు, వీటన్నిటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినా కూడా ఏమీ దర్యాప్తు ముందుకు వెళ్ళకపోయినా, లేదంటే ఎవరిపైనా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయచ్చు. కానీ 3 నెలల కాలంలో ఓవర్ నైట్ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఏదో ఏమీ ఆధారాలు లేకుండా ఏది పడితే అది కేసు పెట్టేసి వెళ్ళిపోయి దౌర్జన్యంగా రాత్రి లేపుకొచ్చేసి మీరే చెప్పండి. మీరు అన్నట్టు 90 డేసే అనుకుందాం, కాదనట్లా. కానీ ఏసీబీ నివేదికలా ఇచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు వరదల్లో, మొన్ననే అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. మరి ఏసీబీ విచారణ, ప్రాథమిక విచారణలో గుర్తింపు, ఆధారాలు దొరికాయి, కేసులు పెట్టారు గుత్తేదారు సంస్థల పైన, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మరి? సార్, ఇప్పుడు వీకే గారు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సిబిఐ ఎన్నిసార్లు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేసిందండి? ఏమన్నా ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసి వదిలేసిందా? చాలా ఉన్నాయి. ఎనీ ఎంక్వైరీ, ఏ ఎంక్వైరీలో అయినా, ఏ స్కామ్ విషయంగా మనం చూసినా దర్యాప్తు సంస్థలు అనేవి సప్లిమెంటరీ, అవి దర్యాప్తు ముందుకు వెళుతున్న కొద్దీ యాడ్ చేసుకుంటే వెళ్తారు. ఇప్పుడు ఇవాళ A1 గా వెంకటరెడ్డి ఉన్నాడండి, రేపు A1 గా పెద్దిరెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. కాబట్టి ఏ దర్యాప్తు అయినా, వెదర్ ఇట్ ఈస్ అన్ ఎంక్వైరీ బై ద సిఐడి ఆర్ అన్ ఎంక్వైరీ బై ద సిబిఐ ఆర్ ఎనీ అదర్ ఏజెన్సీ,
ఇప్పుడు డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో వాళ్ళకు వస్తున్నటువంటి ఆధారాలు ఇవాళ ఈ మూమెంట్లో ఇంకా కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమలో ఉన్నటువంటి వెంకటరెడ్డి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఇవాళ అదనంగా ఇంకో కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి రావచ్చు. వాటి ఆధారంగా ఇంకా కూడా యాడ్ చేయొచ్చు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయొచ్చు, ఇంకా కూడా పేర్లు చేర్చొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ప్రారంభం అయింది మాత్రమే, ఇది ముగింపు కాదు. ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఈ కుంభకోణాలన్నింటిపైన కూడా మేము సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తాం, లోతైన దర్యాప్తు చేస్తాం, ఆధారాలతో సహా దోషులందరికీ శిక్ష పడే విధంగా చేస్తాం. దానిలో ఏ మొహాటం లేదు. ఆ విషయంగా మా చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం కూడా లేదు. నిజంగా అటువంటి పరిస్థితే ఇప్పుడు సపోజ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇదే గఫూర్ అన్న నిలదీయచ్చు. ఏంటి పట్టాభి నువ్వు ఆ రోజున ఇలా అన్నావు, ఆ రోజున 90 రోజులే కదా మేము భవిష్యత్తులో చూపిస్తా అన్నావు, కానీ ఏం జరిగిందని నిలదీస్తే నేను ఒప్పుకుంటా. కానీ బట్ దిస్ ఈజ్ ఎట్ ఎ వెరీ ప్రిలిమినరీ స్టేజ్. రెండోది ఇసుక విషయంగా మనం మాట్లాడుకుంటే వీకే గారు, మేము మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని మేము ప్రవేశపెడతామని ఇచ్చినటువంటి హామీని ఇవాళ మేము అమలు పరుస్తున్నాం. ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఓన్లీ లోడింగ్ అండ్ రవాణా ఛార్జీలు మాత్రమే మేము ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా అసలు ఇసుకే లేకుండా చేసి నెలల పాటు భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసేసి 130 మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. జూన్ 2019 నుంచి అక్టోబర్ నవంబర్ 2019 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపానికి 130 మంది బలైపోయారు. కానీ వాళ్ళు అటువంటి పరిస్థితి లేదే. ఎక్కడా కూడా ఇసుక కొరత మేము సృష్టించలేదే. భవన నిర్మాణాలు ఏమీ ఆగిపోలేదే. ప్రజలకు అందుబాటులోనే ఉంచాం. కాకపోతే గఫూర్ అన్న చెప్పినట్టు ఎక్కడైనా ఇంకా కూడా ధరలో వ్యత్యాసం బాగా కనిపిస్తుంటే ఒక ప్రతిపక్ష పార్టీగా కమ్యూనిస్టు పార్టీ పక్షాన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఇదిగోండి ఈ ప్రాంతంలో ఇలా ఉంది, మీరు దాన్ని సరిదిద్దని చెప్పొచ్చు. అటువంటి దిద్దుబాటు చర్యలు కూడా మేము చేపడతాం. మేము ఇవాళకి వాళ్ళ రాష్ట్రం మొత్తం అంతా 100% ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఇది అమలవుతుందని నేను అన్నట్లు ఎక్కడన్నా ఉంటే మీరు ఖచ్చితంగా తీసుకురండి అన్న. ఏం మొహమాట పడక్కర్లేదు. మేము కూడా పాజిటివ్గానే తీసుకుంటాం, వాటిని సరిదిద్దుకుంటాం. అంతిమంగా మీరైనా మనమైనా ప్రజలకు మంచి జరగాలని మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో మాకేమీ అభ్యంతరం లేదు. ఖచ్చితంగా అటువంటివి అని ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. ఇక మూడోది వీకే గారు, ఇప్పుడు ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ కానీ తర్వాత వచ్చినటువంటి ప్రతిమ కానీ ఎన్జిటి వయోలేషన్స్ కానీ కోర్టులో ఇచ్చినటువంటి అనేక డైరెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అనేది పుట్టలుగా ఉంది. కాకపోతే వీటన్నిటిని ఏంటంటే ఈ డాట్స్ని కనెక్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఒక 100 డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. ఈ 100 డాక్యుమెంట్స్ని మనం లింకప్ చేసి ప్రధాన సూత్రధారి ఎవరు అన్నది మనం ఒక నిర్ణయానికి రావాలంటే కొంత టైం పడుతుంది. అది టెక్నికల్గా మనం చేయాలి. అది ఊటిని ఇప్పుడు నా చేతిలో ఒక 4 కాగితాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మా రాజేష్ గారు అప్సన్ రాజేష్ గారి దగ్గర ఇంకో 4 కాగితాలు ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని డాట్స్ అన్ని లింక్ చేయాలి కదా. వీటన్నిటిని వెనకమాల నుండి నడిపించిన వ్యక్తికి మనం లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాలంటే సైంటిఫిక్గా జరగాలి ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క లిక్కర్ విషయం, శాండ్ విషయంలోనే కాదు, లిక్కర్ విషయంగా కానీ ఏ ఇష్యూ తీసుకున్నా కూడా ఇవాళ మైనింగ్గా నిజమే. ఇప్పుడు ఇందాక రాజేష్ గారు అన్నారు, ఒక్క శాండే కాదు, గ్రావెల్ కానివ్వండి, లేదంటే బాక్సైట్ కానివ్వండి, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అక్రమ మైనింగ్లు కానివ్వండి, రకరకాల అంశాలు ఉన్నాయి. లేదంటే గ్రానైట్ క్వారీల విషయంగా కానివ్వండి, లేదంటే నెల్లూరు జిల్లాలో మా సోమిరెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అక్కడ క్వాడ్స్, ఇల్లీగల్ క్వాడ్స్ మైనింగ్ ఏ రకంగా జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ వీటికి చంద్రబాబు నాయుడు గారు మినిస్టీరియల్ సబ్ కమిటీస్ కూడా వేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అవసరమైతే ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా వేయటమా, అంటే ప్రిలిమినరీగా వచ్చినటువంటి ఆధారాలన్నిటి ద్వారా మనం నెక్స్ట్ లెవెల్కి కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం. దోషులందరికీ కూడా శిక్ష పడే విధంగా చేస్తాం. ఎందుకంటే ప్రజలు కూడా అది కోరుకుంటూ ఉన్నారు. రేపు మేము ఏదో అప్పుడు ఇందాక గఫూర్ అన్న అన్నారు ఓన్లీ పబ్లిసిటీ అన్నా, ఓన్లీ పబ్లిసిటీ కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా మా పైన 6 లక్షల కోట్ల అవినీతి అని పుస్తకాలు వేసి 6 పైసలు కూడా రుజువు చేయలేక బొక్కబోర్లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అటువంటి పరిస్థితి ఉండదు. మేమేమి ఆ రోజున వేగ్గా ఏమీ ఎలిగేషన్స్ చేయలా. ఆ రోజు కూడా విత్ ఎవిడెన్సెస్ మేము ఆ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళాం. కాబట్టి ఆ బాధ్యత మేము ఏదైతే ఆ రోజున మాట్లాడామో వాటిని ప్రూవ్ చేసి శిక్ష పడే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. పబ్లిసిటీ కోసం చేసినటువంటి స్టంట్ మాత్రం అది కాదు.
ఖచ్చితంగా మేము ఏదైతే ఆ రోజున ఆరోపణలు చేశామో ఆరోపణలన్నింటినీ కూడా రుజువు చేస్తాం. బాధ్యులైనటువంటి వారందరిపైన కూడా శిక్షలు పడే విధంగా ఖచ్చితంగా చేస్తాం. వీకే గారు, గఫూర్ అన్నకు కూడా నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. రైట్ గఫూర్ గారు, మీకు అంటే మీకే కాదు ఇంకో కొంతమంది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఈ దర్యాప్తు చేసేటప్పుడు అఫ్కోర్స్ కొంతమంది అధికారుల మీద కానీ లేదా కొంతమంది ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, పొలిటీషియన్స్ ఎవరైనా కావచ్చు, వీళ్ళ మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో బినామీలుగా వ్యవహరించి చేసిన కంపెనీలు, ఈ కంపెనీలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని మేనేజ్ చేస్తాయి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో, అందుకే కొంత ఇది కనపడుతోంది అనే ఒక అనుమానాలు వ్యక్తం. మీరు కూడా అలాంటి అనుమానాలు ఉన్నాయా గారు? ఇప్పుడు ఈ రోజు కాదండి, ఇప్పుడు పట్టాభి గారు ఎంత సీరియస్ గా ఆ రోజుల్లో మాట్లాడినారో అంతే సీరియస్ గా మేము కూడా మాట్లాడినాం. ఎందుకంటే జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థ అది బినామీ, అది దివాలా తీసిన కంపెనీ. అది ఆ దివాలా తీసిన కంపెనీ ఎందుకు వీళ్ళు తీసుకున్నారు? ఆ పేరుతో దందాన్ని అనిపించడం కోసం. అయితే వాడు చెప్పిన దాని ప్రకారమే టర్న్కీ వాళ్ళకి మేము అప్పచెప్పినామని. టర్న్కీ కూడా ఏం లేదండి, ఎమ్మెల్యేలకు అప్పచెప్పినారు. లేకుంటే వీళ్ళ మనుషులు సొంత మనుషులు పెట్టి వాళ్ళు కింగ్ పిన్స్ గా ఉండి జిల్లాలో సిండికేట్లుగా ఏర్పాటు చేసి ఇసుకొని కొల్లగొట్టినారు. ఇది ఫ్యాక్ట్. దీన్ని ఎట్లా లింక్ చేయాలా ఏమిటి అనేటువంటిది సరే వారు చెప్తున్నారు, మేము సీరియస్ గా ఉన్నాం, వెరీ గుడ్, మాకేం అభ్యంతరం లేదు. కానీ వెంకటకృష్ణ గారు, నాకు అర్థం కాల, వెంకటరెడ్డి అనేటువంటి వాడిని పట్టుకోవడానికి ఇంత పోలీసులు, ఇంత చేతగాని వాళ్ళు ఉన్నారా మన ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు? అర్థం కావడం లేదు. ఈ చర్చ ఈ చర్చ బాగా ఉంది. వాడు అమెరికాలో ఉన్నాడా? వాడేమన్నా ఇంటర్నేషనల్ ఇంటర్పోల్ కూడా దొరకడం లేదా ఏమిటి? ఇప్పుడు నాకు చెప్పారప్పుడు, అంటే కొద్ది కాలం ఒక మాసం కిందట ఏదో ఒక డిబేట్ లో ఓ సోదరుడు అన్నాడు, కాదు మేము డంపులు ఉన్నాయి, ఆ డంపుల కోసం వెతుకుతున్నామని. సార్, అన్న డంపులు దొరికే పరిస్థితి ఉందండి? ఆయుధాల డంపులో ఏమన్నా నక్సలైట్స్ దొరకడానికి? కాబట్టి ఇప్పుడు ప్రజలు 164 స్థానాల్లో వైసీపీని ఓడించాలంటే ప్రజల్లో కసి ఉందండి. ప్రజలు ఎంతో కసి ఉంటే తప్ప అంత పెద్ద నిర్ణయం తీసుకోరు. ఆ కసి ఈ రోజు గవర్నమెంట్ నాకు కనపడలే. నేనేమి పట్టాభి గారి సిన్సియారిటీని డౌట్ చేయడం లేదు, ఇంకోరు సిన్సియారిటీని డౌట్ చేయడం లేదు. కానీ ఆ కసికి మాత్రం నాకు కనపడడం లేదండి ఆచరణలో. ప్రభుత్వ వ్యవస్థ ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయండి, రోజువారీ ఇదే పని పెట్టండి. ఒక నెల రోజుల లోపల వీళ్ళ సంగతి తేల్చండి. కనీసం అధికారులను అరెస్ట్ చేసి ఆ తర్వాత నాన్ అఫీషియల్స్ పట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. అరే, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దొంగల్ని ఎట్లా వదిలేస్తారని? ఈ దొంగలు ఒకసారి పట్టుబడితే ఇంకోసారి ఇటువంటి దుర్మార్గం చేయడానికి ఎవరు సిద్ధపడడు. అది మా బాధ. కాబట్టి వెంకటరెడ్డి, లేకుంటే వాసుదేవరెడ్డి, ఇంకో రెడ్డి ఎవరెవరున్నారో వాడేమో ఒకటి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇట్లాంటివన్నీ కూడా మీరు బయటికి తీసుకొని రావడం కోసం ప్రత్యేకమైనటువంటి మెకానిజం ని ఏర్పాటు చేయకపోతే, జ్యుడిషియల్ కమిషన్ పొరపాటును కూడా వేదు సార్. జ్యుడిషియల్ కమిషన్ వేస్తే 2 సంవత్సరాలు తీసుకుంటారు, ఏమీ తేలదు, ఆ తర్వాత మీరేం చేయలేరు. మీరు ఎగ్జిక్యూటివ్ లోనే మీకు ఎఫెక్టివ్ గా పనిచేస్తారని నమ్మకం ఉండేటువంటి ఆఫీసర్స్ తో ఒక స్పెషల్ సిట్ ఫామ్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయమంటే అది ఏదైనా తేలుతుంది. ఇక ఆఫీసర్లు కూడా ఏం తేల్చలేదంటే గోయింది, మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ఒక సీరియస్నెస్ మీ ప్రవర్తనలో కనపడకపోతే మీరు ఎంత గొప్పగా చెప్పినా జనం మాత్రం అర్థం చేసుకోరు. జనం మాత్రం, ఎందుకంటే ఏది శ్వేతపత్రాలు విడుదల చేసినారు, ఆ తర్వాత ఏం చేయలే, ఆ తర్వాత రోజువారీ చూస్తున్నాం, ఇదిగో ఈ పడవలు వచ్చేసా దాన్ని ఢీకొట్టడానికి కుట్ర చేసినారన్నారు, అది తేలదు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అవి ఎవరో తేల్చదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీ అడ్మినిస్ట్రేషన్ లో ఉండేటువంటి లేకున్నా చెప్తున్నాను నేను. నాకేమి మీరేదో వాళ్ళ మీద పెట్టండి కేసు, వీళ్ళ మీద పెట్టండి, నాకేం ఇంట్రెస్ట్ అండి. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలు చాలా బాధపడి ప్రజలు సీరియస్ గా వాళ్ళని చిత్తుగా ఓడించారంటేనే అవినీతి పెద్ద ఎత్తున జరిగింది, ప్రజాధనం కొల్లగొట్టబడింది, రాష్ట్రం అప్పుల్లో ముంచబడింది అనేటువంటి ప్రజలు ఫీల్ అన్నారు. ఆ ప్రజలకు న్యాయం చేయండి, వాళ్ళ యొక్క మనోభావాలకు న్యాయం చేసే పద్ధతిలో ప్రభుత్వం యొక్క వ్యవహారం ఉండాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రజల్లో 2-3 రకాల కశానండి, లేకపోతే కార్యకర్తల్లో
ఆవేశమో ఆవేదనో ఆక్రోశమో ఏదన్నా కానీ ఇటువంటి వాటితో పాటు వాళ్ళ మీద జరిగిన దాడులు, గతంలో వాళ్ళ మీద జరిగిన అట్రాసిటీస్, తర్వాత అటాక్స్, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీద చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే దానికి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ చెప్పేది ఏంటి అంటే మనం కూడా కక్ష సాధింపుతో పోవద్దు, చట్టపరంగా వెళదాం అంటున్నారు. ఓకే, అది చట్టపరంగా వెళ్ళారు అనుకుందాం. బట్ ఇవి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మాఫియాలు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, ఇప్పుడు వీటినైతే వెంటనే తేల్చాల్సిన అవసరం ఉంది కదా. వీటిని కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి సాగ తీసుకుంటూ పోతే 5 ఏళ్ళు వెళ్ళే కాలం గడిచిపోతుంది. సో దాంతో అనుమానాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం. చూడండి, మీరు అన్నారు, పటాబి గారు అన్నట్టు నిజమే 3 నెలలే అయింది, రేపు 22కి 100 రోజులు అవుతుంది అనుకుంటా సుమారుగా. ఈ 100 రోజుల్లోపే ఏం జరిగిపోద్దని ప్రభుత్వం వైపు నుంచి అనుకుంటున్నారు అధికార పార్టీలు. కానీ ఈ 100 రోజుల్లోపే అనుమానాలు ఎందుకు వస్తున్నాయనేది కూడా చాలా పెద్ద ప్రశ్న కదా. అది పరిగణలోకి తీసుకొని సిట్ వేస్తారా లేకపోతే ఇంకోటి వేస్తారా, దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. మెయిన్గా ఈ పర్టికులర్ ఈ శాండ్ దీంట్లో 800 కోట్ల రూపాయలు ఆ కంపెనీ బకాయి పడితే బకాయి తీర్చకుండానే దాని బ్యాంక్ గ్యారెంటీ కింద ఇచ్చిన 120 కోట్లు రిలీజ్ చేసుకోవడానికి అప్పుడున్న వెంకటరెడ్డి అనే అధికారి క్లియరెన్స్ ఇచ్చాడంటే అది క్లియర్గా ఎస్టాబ్లిష్, ఇప్పుడు వీళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తోంది, ఏసీబీ ఎస్టాబ్లిష్ చేస్తోంది. కానీ ఏవి చర్యలు ఎలా? కేసులు పెడతారు, వాడు దొరకడు, కేసులు పెడతారు, వాడు దొరకరు. ఇట్లాగే ఇంకో 6 నెలలు పోతుంది, సంవత్సరం పోతుంది. డిబేట్ రాజేష్ గారు, ఈ అధికారులు పారిపోతూ ఉంటే మెయిన్ వీళ్ళే కదా. ఇప్పుడు లిక్కర్ దాంట్లోనేమో వాసుదేవరెడ్డి, ఆయన చాలా రోజులు దొరకల, చివరికి అక్కడెక్కడ బెంగళూరులో ఈయన ప్యాలెస్ పక్కనే హోటల్లో ఎక్కడ ఉన్నాడని పట్టుకున్నారు. కానీ మరి అదేమైంది ఇంకా తెలియదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఇప్పుడేమో వెంకటరెడ్డి, కీలకమైన 2 మైనింగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియాలో అధికారులు ఇలా తప్పించు తిరుగుతుంటే ఇంకా ముందు ఆరోపణలు చాలా ఉన్నాయి కదా జగన్ ప్రభుత్వంలో జరిగినవన్నీ. అవి మాత్రం ఎట్లా తేలుతాయి? ప్రజలు అనుమానించడం, ఇప్పుడు గఫూర్ గారు కావచ్చు, ప్రజలు కావచ్చు, అనుమానించడంలో పెద్ద ఔచిత్యం ఆశ్చర్యపోవాల్సింది ఏమి లేదు. అధికారులు తప్పించిపోతుంటే వదిలేస్తే వాళ్ళే గ్రహం వదిలేసి వెళ్ళిపోతున్నారా, వేరే గ్రహానికి ఏమైనా పోతున్నారా అని అంటే ఏమో తెలియదు. సో ఇక్కడ డౌట్స్ వస్తున్నాయి. ఏమంటారు మీరు? ఇక్కడ మీకు ఈ అధికారులు తప్పించుకునే దాని విషయంలో ఒక కేసు రిఫరెన్స్ చెప్తా. రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు అతను కూడా తప్పించి తిరుగుతున్నాడు. అవును, రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ యాక్చువల్గా కేసు నమోదైనాక అతను రిటైర్ అయ్యాడు. అవును, అతను సర్వీస్ లో ఉన్న రోజే అతని మీద అప్పటికి 307 కేసు బుక్ అయ్యి ఉంది. అతను అదుపులోకి తీసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గత 3 సంవత్సరాలుగా ఒక ట్రెండ్ నడుస్తుందండి మనకి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాం మనం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో లాగిన్ ఐడి ఆ తిరుపతి ఈఆర్ఓగా ఉన్న అప్పటి మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి గిరీష షేర్ చేశాడు అని చెప్పని ఆ ఐఏఎస్ అధికారి నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ వరకు ఆ లాగిన్ ఐడి మిస్యూజ్ చేసినందుకు, తర్వాత దొంగ ఓటర్ ఐడీలు ముద్రించినందుకు, అక్కడ దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి వాటిని చలామణి చేస్తున్న సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకొస్తే పోలీసులు రెస్పాండ్ అవ్వనందుకు ఇట్లా సిఐలు, తహసీల్దార్లు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ దాకా సస్పెండ్ అయ్యారు. కానీ అసలు గిరీషాకి ఏం అవసరం? ఎవరి కోసం చేశాడు ఇది? అక్కడ పార్లమెంటుకి పోటీ చేస్తున్న అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కదా. ఈ లాగిన్ ఐడి ద్వారా 35,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించింది ఎవరు? అభినయ్ రెడ్డి కదా. వాళ్ళ మీద లేవు ఎందుకని కేసులు? అసలు కల్ప్రిట్స్ వాళ్ళు కదా. అధికారులు మాత్రం ఎందుకు బలిపశులుగా మారుతున్నారు ఇక్కడ? ఇవాళ ఆ తప్పుడు ప్రాక్టీస్ ద్వారా ఎన్నికైన గురుమూర్తిని ఆ ఎన్నిక ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు? మళ్ళీ తిరిగి మన పోటీ చేస్తున్న సందర్భంగా అప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఇది నిర్ధారణ జరిగిపోయింది, ఇక్కడ తప్పు జరిగింది. ఈ తప్పు జరిగిన 35,000 ఫోర్జెడ్ ఓటర్ ఐడీలతోటి ఈ ఎన్నిక నడిపించారు అనేది వాళ్ళకి నిర్ధారణ అయింది. అయిన తర్వాత ఆ 35,000 ఓటర్ ఐడీలతోటి నెగ్గిన అభ్యర్థిని అతని ఎంపీ పదవిని డిస్క్వాలిఫై చేయాలి. మళ్ళీ అతను పోటీ చేస్తున్న సందర్భంగా పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి. అసలు ఈ లాగిన్ ఐడి డౌన్లోడ్ చేసి ఈ దొంగ ఓటర్ ఐడి ముద్రించింది ఎవరు? ఈ ప్రజల్ని తరలింపుకి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసింది ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అభినయ్ రెడ్డి వీళ్ళు కదా. వాళ్ళందరూ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కదా అసలు కేసులు పెట్టాల్సింది. ఇవాళ ఈ దోపిడీ జరిగింది వాస్తవమే. ఈ దోపిడీ మొత్తం వెంకటరెడ్డి తినాడా? వెంకటరెడ్డి ఒక చిన్న టూల్ అంతే. దోచుకునే వాళ్ళు అసలు దోపిడీకి గురైన వాళ్ళు, అసలు ఆ వెల్త్ ఎవరికి చేరిందో వాళ్ళ మీద విచారణ అనేది అంటే గత 3-4 సంవత్సరాలుగా చూస్తున్నాం.
దొంగ ఓట్లు చేర్పించినందుకు మనకి అనంతపూర్ జడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి బిఎల్ఓల దాకా సస్పెండ్ అయ్యారు. కానీ వాళ్ళ చేత చేయించిన విశ్వేశ్వరరెడ్డి కానీ, పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కానీ వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు కాల? సిఎల్ సస్పెండ్ అయ్యారు, డిఎస్పీ ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు, తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు, విఆర్ఓలు సస్పెండ్ అయ్యారు. కానీ అసలు వాళ్ళ చేత ప్రోత్సహించి చేయించిన రాజకీయ నాయకుల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఎలక్షన్ కమిషన్ తప్పుందా, లేకపోతే అధికార వ్యవస్థ తప్పుందా? ఇక్కడ అది ఒక టాపిక్. అసలు సిసల రాజకీయ నాయకులు, అసలు సిసల దోపిడీదారులేమో సేఫ్ గా తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ మనకి చాలా అంశాలు బయటకు వచ్చినాయి. మనకు ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి ఒక్క సాక్షి మీడియా సంస్థకే 380 కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడు. మిగిలిన 403 కోట్ల రూపాయలు మిగిలిన అన్ని మీడియా సంస్థలకు కలిపి 480 కోట్లు ఇచ్చాడు అని చెప్పని మనకు అసెంబ్లీ సాక్షిగా అంటే మళ్ళీ ఆంధ్రజ్యోతి అనుకుంటారు. అంటే యాడ్ రెవెన్యూ దక్కిన సంస్థలు అన్ని కలుపుకొని అన్ని కలుపుకొని 480 కోట్లు దక్కితే ఒక్క సాక్షికి 403 కోట్లు ఇచ్చారు. ఈ పైగా సాక్షి పేపర్ ని అధికారికంగా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకి వీటికి అంటే ప్రభుత్వ డబ్బుతో సర్క్యులేషన్ పెంచుకున్నారు. వీటికి అన్నిటికీ కలిపి ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సహకరించాడు అని చెప్పని అతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించారు. వాడు పారిపోయాడు. తర్వాత ధర్మారెడ్డి టీటీడీ ఈవో అతని అక్రమాల మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. 45 రోజుల రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆ 45 రోజుల రిపోర్టు దిగువ స్థాయి అధికారులు అంటే ఇంజనీరింగ్ పనులకి నిధులు కేటాయింపు విషయం మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ ఆరోపణల మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తే అంటే ధర్మారెడ్డి ఒక్కడే ఆ నిర్ణయం తీసుకున్నాడా? 4 సంవత్సరాలు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని కానీ, ధర్మారెడ్డిని కానీ, అలాగే సంవత్సరంలో పనిచేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డిని కానీ అసలు వాళ్ళని విచారణ చేయకుండా ఇంజనీరింగ్ సిబ్బందిని విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఎవరి మీద విచారణ ఆదేశించారు? ఎవరిని విచారిస్తున్నారు? ఖచ్చితంగా వీటిలో అసలు సిసలు లోతైన కల్ప్రిట్స్ ఎవరున్నారో వాళ్ళ దిశగా విచారణ జరగటం లేదు. ఇవాళ విచారణ జరగడం లేదు అనేది ఒకటైతే ఎలా తప్పించుకుపోతారండి? మామూలుగా సాధ్యమేనా? ఇప్పుడు ఒక సామాన్యుడు ఎవడైనా తప్పించుకుని పోగలరా? 1 రోజు 2 రోజులు వారం దాక్కుంటారు. పెద్ద పెద్ద హత్యలు చేసిన తప్పించుకుంటేనే పట్టుకుని కాల్ చేస్తున్నారు. లేదా మే 14వ తారీఖు కారంపూడి విలేజ్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ఆ సిఐ మీద దాడి చేసిన దగ్గర నుంచి మే 13వ తారీఖు ఎలక్షన్ రోజు ఈవీఎం బద్దలు కొట్టిన దగ్గర నుంచి వాళ్ళు మే 14 నుంచి హౌస్ అరెస్ట్ లో 3.5 మాసాలు దొరకల. హౌస్ 4 నెలలు నిండు. రేపు 14వ తారీఖు, రేపటికి 4 నెలలు నిండు. 4 నెలలుగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇంతవరకు అతిగతి లేడు. ఇవాళ ఇంతమంది తప్పించుకొని తిరుగుతుంటే ఖచ్చితంగా వాళ్ళని ట్రేస్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అవుతున్నది వాస్తవం. డెడికేటెడ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అసలు రెగ్యులర్ పోలీసింగ్ కి దూరంగా వాళ్ళు పనితీరు ఉంది కాబట్టి మొన్న ఈ మధ్య మనకి హోమ్ మినిస్ట్రీతో జరిగిన రివ్యూలో సీఎం గారికి 2014-19తో పోలిస్తే 2019-24 కాలంలో 46.8% క్రైమ్ రేట్ పెరిగింది అని అంటే కేవలం ఇదే కారణం. పోలీసులు వాళ్ళ అసలు సిసల పోలీసింగ్ ని దాటి ఈ పోలీసు ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతా ఎవరో సజ్జన్ జిందాల్కి సంబంధించిన ఇష్యూల మీద చూపించిన శ్రద్ధ అసలు సిసల పోలీసింగ్ మీద చూపించలేదనేది వాస్తవం. ఇప్పటికీ ఆ లక్షణాలే కొనసాగుతా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది అది దానికంటే పటాభి గారు ఇలా తప్పించుకుపోవడం ఏంటండి? అసలు వీళ్ళు ఎవరి మీద అయితే కేసు పెట్టుతున్నారు అనుకుంటున్నారో వాళ్ళు ముందే జంప్ అయిపోతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఎక్కడో లీక్ అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర లీక్ అయినట్టు, లేకపోతే ఇంకో డ్యామ్ దగ్గర లీక్ అయినట్టు లీక్ అవుతుంది. ఈ స్కాముల మీద ప్రభుత్వం సీరియస్ గా ఉండి కేసు పెట్టబోతున్నారు, విచారణకు ఆదేశించబోతున్నారు అంటే తెల్లారేసరికి ఆ అధికారం ఉన్నట్ల. అంటే ఈ లీకేజ్ ని అరికట్టడంలో ఎక్కడో ఇప్పుడు సంథింగ్ లోపం. ఇప్పుడు సహజంగా ఒక నేరస్తుడి బుర్ర కొంచెం మనకంటే వేగంగా పనిచేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ బుర్ర ఇటువంటి క్రిమినల్ అంశాల్లో మనకంటే కొంచెం వేగంగానే పనిచేయటం అనేది
మనం ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి వీళ్ళందరూ తప్పించుకుని తిరుగుతున్నారని అయితే నేను భావించట్లా. వీళ్ళందరినీ కూడా మాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఠా వీళ్ళందరినీ కూడా మాయం చేశారు. వీళ్ళు ఉంటే బెంగళూరు ప్యాలెస్లో ఎక్కడన్నా వీళ్ళని బంధించి ఉంచాలి, లేదంటే ఇంకో చోట ఏదన్నా జగన్ రెడ్డి దొడ్లో ఎక్కడైనా వీళ్ళని కట్టేసి అంటున్నారు. బయటపడుతుంది. ఏమో అది కూడా ఇప్పుడు మనం రేపు అంటే నేను నా నోటితో నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడలేను. నేను గతంలో కూడా అన్నా వెంకటరెడ్డి ప్రాణానికి కూడా ఆనందని చెప్పి. ఎందుకంటే దేనికైనా బరి తెగించే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరీ ముఖ్యంగా తన మెడకి ఉచ్చు బిగుస్తుంది వాళ్ళ ద్వారా అన్న అనుమానం కలిగినప్పుడు చూసాం కదా, గతంలో జైళ్లలోనే లేపేశారు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులనే లేపేశారు కదా వీళ్ళు. కాబట్టి నేను ఇప్పుడు కాదు, గతంలో నాకు తెలిసి మండిబేట్లోనే అన్నా వెంకటరెడ్డి ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా ఈ వాసుదేవరెడ్డి కానీ వెంకటరెడ్డి కానీ ఇటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు పట్టుబడితే వాళ్ళకి ప్రమాదం అని వాళ్ళు గ్రహించారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి బందిపోటు ముఠా మాఫియా ముఠానే వాళ్ళని మాయం చేస్తూ ఉంది. వాళ్ళను వాళ్లే బంధించి ఉంచారన్నది నా అభిప్రాయం. ఆ లైన్లో కూడా పోలీస్ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అవి వస్తాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. రెండవది మీరన్నట్టు వ్యవస్థలో ఇంకా కూడా కొన్ని మోల్స్ వాళ్ళకి. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఓవర్ నైట్ ఏమి మనం నిర్మూలించలేమండి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని కరోనా కంటే జగోనా వైరస్ పట్టి పీడించేసింది. సో ఈ జగోనా వైరస్ ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనూ పోయేటటువంటి వైరస్ కాదు ఇది. మేము ఇప్పుడే దానికి కీమోథెరపీ స్టార్ట్ చేసాము, దానికి మందేయటం మొదలెట్టాము. స్లోగా ఆ వైరస్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఈ వైరస్ అన్ని వ్యవస్థల్లో కూడా పాకింది. పోలీస్ వ్యవస్థలో కూడా ఆ వైరస్ ఉంది, ఇంకా కూడా ఉంది, అన్ని స్థాయిల్లో కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా మీరు అన్నది కూడా కరెక్టే, కొంత ఇన్ఫర్మేషన్ లీకేజ్ కూడా అవకాశం ఉంది. అటువంటి గ్యాప్స్ ని కూడా మేము ప్లగ్ చేయాలి. మీరు అన్నారు కాబట్టి నేను ఒక ఇన్పుట్ ఇస్తాను మీకు. నాకు ఇవాళ విదేశాల్లో అంటే ఏ దేశం ఎందుకు కానీ వేరే దేశంలో ఉండే ఒక తెలుగు ఆయన, ఏపీకి చెందిన ఆయన ఒక ఫోటో పంపించి అందులో ఒక ప్యాంట్ షర్ట్ వేసుకున్న అంటే 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నాడు. అతను ఎవరో తెలుసు మనకి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాదారుగా చేరాడు ఉద్యోగ సంఘాల తరఫున, అది కనపడుతోంది. రెండో వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఆయన చెప్పిన మాట. హూ ఇస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్? ఎస్టర్డే హీ మెట్ జగన్ రెడ్డి విత్ సీక్రెట్లీ అనేది నాకు పెట్టిన ఫోటో. ఓకే, నేను నాకు కొంచెం కాన్ఫిడెన్షియల్ పర్సన్స్కి వాళ్ళకి పంపాను, వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఆ వ్యక్తి ఎవరు అనేది. అంటే నిన్న కూడా ఐఏఎస్ అధికారి ఒకరు సీక్రెట్గా జగన్ రెడ్డిని కలిశాడు అని అంటే, ఒకవేళ అది నిజమే కనుక అయితే, ఆ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసరే కనుక అయితే, ఇక మీరు చాలా 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 ఏం పెడతారో మరి, ఎలకల బోన్లు పెడతారో లేకపోతే. అంటే ఒకటి వీకే గారు ఇప్పుడు ఆయనతో కలిసి పాపాలు చేసినటువంటి వ్యక్తులు సహజంగానే ఏంటి సార్ మా పరిస్థితి, మమ్మల్ని ఏదో రకంగా బయటేయండి, మీ వల్ల మేము ఇప్పుడు మునిగిపోయాము, మీరేదో 30 సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పి మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేసి అడ్డమైన పనులన్నీ చేపించారు, మాతో అడ్డమైన చాటల్లో సంతకాలు పెట్టించారు, ఇప్పుడు ఆ పాపాలన్నీ మాకు చుట్టుకుంటా ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని మీరు ఎలా ఏం చేయాలనుకుంటున్నారు, మీ మాటలు నమ్మి మేము ఈ పరిస్థితికి వచ్చామని చెప్పి కలవచ్చు, వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి కలవచ్చు. ఈయన ఎంతసేపు 30 years సీఎం అన్నాడు కదా ఆ తాడేపల్లి కొంపలో కూర్చుని. అంటే ఇరుక్కుపోయారు. అంటే మాత్రం నమ్మేవాడికి బుద్ధి ఉండొద్దా? ఇప్పుడున్న రోజుల్లో ఉండాలి. అదే ఆ బుద్ధి, ఆ కనీసం ఆ బుద్ధి లేని వాళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ బుద్ధి జ్ఞానం ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి కూడా ఆల్ ఇండియా లెవెల్లో పరీక్షలు పాస్ అయిన వాళ్ళు కూడా బుద్ధి లేకుండా వ్యవహరించారు. ఎంతమంది లేరండి ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు? మనం ఎంతమంది చిట్టా చదువుతూ ఉన్నాం? వాళ్ళు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ? అసలు వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్టయ్యారన్న అనుమానాలు కూడా ప్రజలకు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన వాళ్ళు ఉంటారు. ఏదేమైనా వ్యవస్థల్లో ఉన్నటువంటి క్యాన్సర్ని, ఈ జగోనా వైరస్ని నిర్మూలించే కార్యక్రమం కూడా గట్టిగా జరుగుతూ ఉంది. చివరిగా నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా వీకే గారు, ఇప్పుడు మేమందరం 5 సంవత్సరాలు తెగించి పోరాడాం, కొన్ని గంటలు
రాత్రిళ్ళు నిద్రపోకుండా మేము అనేక డాక్యుమెంట్స్ చదివి అయి పరిశోధించి ఈ పరిశోధించి ఆ డాక్యుమెంట్ తీసి ఈ డాక్యుమెంట్ తీసి కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టి మేము ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని బట్టబయలు చేసినటువంటి వ్యక్తులం. ఇందాక మిత్రులు రాజేష్ గారు చెప్తా ఉన్నారు, జయప్రకాష్ పవర్ వెంచర్స్, సెబీ రిపోర్ట్స్ అవన్నీ కూడా నేను తీసి ఆ రోజున బయట పెట్టి క్వశ్చన్ చేశాం. కాబట్టి అంత శ్రమపడి మేము ఆ రోజున విత్ ఎవిడెన్సెస్ మేము ఆ రోజున ప్రభుత్వాన్ని వాళ్ళు సమాధానాలు చెప్పుకోలేక చచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ రోజున ద్వివేది కానీ వెంకటరెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ నీళ్ళు నవ్వలేటటువంటి పరిస్థితి. కాబట్టి మాలాంటి వ్యక్తులు ఇప్పుడు దర్యాప్తు కనుక మందగించి అధికారులు కనుక ఉదాసీనంగా వ్యవహరిస్తాం అంటే మేము కూడా చూస్తే ఏం కూర్చోవండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళతాం, గట్టిగా అధికారుల గురించి మాట్లాడతాం, దానిలో ఏమీ మొహమాటం లేదు. ఎందుకంటే ఒక్కసారి మేము అంత కష్టపడి శ్రమించి రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము పనిచేసిన ఇప్పుడు కూడా అదే మొహమాటం లేకుండా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళ డిబేట్ సందర్భంగా. 2 రోజుల క్రితం మా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మీరందరూ కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలని నిర్మోహాటంగా నాకు చెప్పండి, మీరు చేయాల్సినటువంటి పని అదే, మీరు ఏమి మొహమాట పడద్దు, ఎక్కడ తప్పు జరుగుతుందో నేరుగా నాకే చెప్పండి, అది నా సీఎంఓలో తప్పు జరుగుతున్నా నాకు చెప్పొచ్చు మీరని చెప్పి ఆ ఫ్రీడమ్ కూడా ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈ రకంగా ఎక్కడైనా ఉదాసీనంగా ఎవరో ప్రవర్తించినా సరే మేము ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం, అవన్నీ కూడా సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాం. దానిలో ఏమి చేతులు నలుపుకుంటూ కూర్చునేటటువంటి పరిస్థితి పోలీస్ వ్యవస్థలో కూడా ఇప్పుడు మనం నిజంగా కూడా పొరపాటున తొందరపడి చెప్పారు అంటున్నా. ఏం చెప్పేది, ఎక్కడన్నా తప్పు జరుగుతుందని తెలిస్తే చెప్పారు వెళ్ళి. ఎందుకని దానిలో అవును చెప్తాము. ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఏ విషయానికి రాజీ పడే వ్యక్తి కాదని నేను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం నేను ముందుకెళ్తా. నా ఫైట్ ఏమి ఏ విషయంలో ఆపేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సహజంగా పాలిటిక్స్ లో ఏముంటుందంటే అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఆ టైపు కాదులే, పొగిడించుకునే టైపు కాదు, పొగిడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడని నేను అనను. కానీ ఆ మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఆ సెక్రటేరియట్లోనో పేసీలోనో లేదా వాళ్ళు ఏంటంటే ఇది తప్పు చెప్పితే ఇది తప్పు కట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. పవర్ కారిడార్స్ వస్తాయి, తెలిసిందే కదా. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు ఈ ప్యానెల్లో మీరున్నారు, అఫ్సాన్ రాజేష్ గారు ఉన్నారు, గఫూర్ అని ఉన్నారు, నేనున్నాను. మన నలుగురిలో ఇక్కడ ఉన్నటువంటి డిబేట్లు ఎవరైనా దేనికైనా లాలుచి పడే స్వభావం మనకుందా? డూ ఆర్ డై నమ్ముకున్న దానికి పోరాడేటువంటి వ్యక్తులమే. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను కూడా ఒక రకమైనటువంటి కామ్రేడ్, నేను కూడా ఒక రకమైనటువంటి కామ్రేడ్నే. మాది కూడా ఒకప్పుడు మా కుటుంబాన్ని కూడా మా బ్యాక్గ్రౌండ్ కూడా ఎర్రజెండానే. నేను కూడా చాలా బాధపడ్డాను. సీతారాం యేచూరి గారు ఆ రకంగా ఆయన సడన్ గా పరమపదించడం, నాకు కూడా మంచి మిత్రులు విజయవాడ వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఆయనతో కూర్చుని మాట్లాడేవాడిని నేను. కాబట్టి దేనికి కాంప్రమైజ్ అయ్యేటువంటి స్వభావం లేదు. ఫైట్ అంటే ఫైటే. ఈ అవినీతి స్కాముల విషయంలో కూడా నో కాంప్రమైజ్. ఎక్కడన్నా గ్యాప్ ఉంది అని తెలిస్తే మాత్రం నిర్మోహాటంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన కూడా అంతే నిర్మోహాటంగా యాక్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి, ఆయన కూడా రాజీ పడేటటువంటి వ్యక్తి కాదు. బహుశా ఆయన అందుకే మీకేమైనా తెలిస్తే నాకే చెప్పండి అని ఎందుకన్నారు తెలుసా? మిగతా వాళ్ళకి చెబితే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోగా దాన్ని సబ్సిడీ చేసి దాన్ని తొక్కేసి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు. కాబట్టి నాకే చెప్పండి, నేను దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాను, మీ ప్రొటెక్షన్ కోసమే చెప్పుంటాడు. అందుకని మీరు ఎక్కడ పడితే అక్కడ అనకుండా ఏమైనా తెలిస్తే ఆయనకే చెప్పండి. కింద వాళ్ళకో లేదా వేరే మంత్రులకో వాళ్ళకో చెప్పారనుకోండి, మిమ్మల్ని కట్ చేస్తారు పవర్ కారిడార్ లో, జాగ్రత్త. మీరే కాదు, మీలాంటి వాళ్ళు అందరికీ చెప్తున్నాను నేను ఈ అడ్వైస్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు అండ్ గఫూర్ గారు, అఫ్సాన్ రాజేష్ గారు. థ్యాంక్ యూ. మీ పేరు అప్పాజీ అని వస్తుంది. థ్యాంక్ యూ.